గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఈరోజు వాస్తవంగా నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన చర్చ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏమాత్రం సక్సెస్ అయిద్దా? ఎందుకంటే ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఎంతోమంది ప్రతినిధులను ఆహ్వానించడం, దీంతోపాటు ప్రధాని మోదీని ఆహ్వానించడం. ఎందుకంటే ఈ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వాన పత్రికలు ఇవ్వటం అనేది సహజమే. కానీ అసలు వీళ్ళందరూ వస్తారా? అనుకున్నంత స్థాయిలో విదేశీ పెట్టుబడిదారులు వస్తారా? దాంతోపాటు ఇటు పక్క ఉన్నటువంటి ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిలిస్తే, ఇటు పక్క ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ, ఇవన్నీ ఎంకరేజ్ చేస్తాయా, వస్తాయా అని కామన్గా సామాన్యుకున్నటువంటి మధ్యలో ప్రశ్న. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈరోజు దీన్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానాలు వెళ్ళిని భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ మోడీని పిలిచారు, లేకపోతే కేంద్ర మంత్రులను పిలిచారు. ఇలా అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు వీళ్ళు వస్తారా, లేకపోతే కామన్గా ఫార్మాలిటీకి ఇస్తున్నారా, ఇలాంటి కొంచెం చూస్తున్నటువంటి సామాన్య మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. కానీ నిన్న చూస్తే తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే రైజింగ్ ఉందో దీనికి భారీ స్థాయిలో ఆదరణ వచ్చింది. భారీ స్థాయిలో అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సరే, ప్రతినిధులు ఒక ఎత్తు అయితే, వీళ్ళు అనుకున్నదా మొత్తం ఈ జరిగేటువంటి 2-3 రోజులు జరిగేటువంటి ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి అనుకున్న దానికంటే కూడా మొదటి రోజే భారీ స్పందన రావటం, మొదటి రోజే భారీ పెట్టుబడులు రావటం, మొదటి రోజే భారీ ఎంఓఏలు కుదుర్చుకోవటం, ఈ విధంగా మాత్రం చాలా ఉత్సాహంగా కనబడ్డారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే ఇది ఉందో, ఈ ప్రాజెక్ట్ ఉందో, ఈ ప్రాజెక్ట్కి మొదటి నుంచి ఇటు కొంతవరకు రెస్పాన్స్ వస్తున్నప్పటికి కూడా ఎక్కడో కొంత మీమాంస జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు మొదటి రోజు ఈ విధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం అనేది సూపర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. దీనికి మాత్రం చాలా ఆనందంతో తప్పిపోయారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రం, ఒక కొత్త తెలంగాణ అనే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చూస్తున్నాము. ఎందుకంటే చూడండి, ఇక్కడ వస్తున్నటువంటి విదేశీ ప్రతినిధులు కానివ్వండి, ఈ విధంగా విదేశీ ప్రతినిధులు రావడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరైన దేశ విదేశీ ప్రతినిధులు వీళ్ళంతా. వేదికపై టీవీఎస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దినేష్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క, శోభన కామినేని, అదేవిధంగా ఎరిక్ సెడ్వర్, వీళ్ళందరూ కూడా హాజరయ్యి దీనికి ఒక మంచి అలంకరణ తీసుకొచ్చారని చెప్పుకోవాలి. దాంతోపాటు హీరో నాగార్జున కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఈ వచ్చిన తొలి రోజు మొత్తం కూడా 35 కంపెనీలు ఎంఏ కుదుర్చుకున్నాయి. 2.43 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అనుకున్న దానికి దావోస్ పర్యటన మించి జరిగిందనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దావోస్ పర్యటనని తలదన్నిందా అనేటువంటి విధంగా జరిగింది నిన్న గ్లోబల్ సమ్మిట్. దీనికి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో మనం చాలా తొందరలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఫ్యూచర్ సిటీని ఎలా డెవలప్ చేస్తుంటే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల హైదరాబాద్కి భారీగా పెట్టుబడులు రావడం అనేది, ఎంఏలు కుదుర్చుకోవటం అనేది మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు భవిష్యత్తులో ఇటు ఒక ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే 27 మున్సిపాలిటీలు ఉన్నాయో మొత్తాన్ని కూడా ఒకే జిహెచ్ఎంసీలో చేయాలి అనేటువంటి ప్రతిపాదన తీసుకురావటం. దాంతోపాటు దీనికి సంబంధం ఏంటంటే, భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఈ శివారు ప్రాంతాల్లో హైదరాబాద్లో ఈ విధంగా పెట్టుబడులు రావటం వల్ల ఒకసారిగా హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం ఊహించిన దానికంటే కూడా ఇమాజినేషన్ కూడా చేసుకోలేము. ఆ విధంగా హైదరాబాద్ డెవలప్ కాబోతుంది. ఇవన్నీ అనుకుంటే ఎంఈఓలో కనుక అయినట్టయితే, కుదుర్చుకున్న ఎంఈఓ ప్రకారం భవిష్యత్తులో కనుక చాలా తొందరలో మనం ఇవన్నీ జరిగితే మాత్రం హైదరాబాద్ని మనం అసలు ఇప్పుడు చూస్తున్న హైదరాబాదే కాదు, దానికి మించినటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం మనం చూడబోతున్నాం. ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఈ సభకు అందరూ దాదాపు హాజరయ్యారు. ఇంకా 2 రోజులు ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా అనేక ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి. దాంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ తెలంగాణ రైజింగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నిన్న ట్వీట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు చూడండి, కొరియా సంబంధించిన అతను హైదరాబాదు మాకు కీలకం, ప్రపంచవ్యాప్తంగా మాకున్నటువంటి 5 పరిశోధనా కేంద్రాల్లో
ఒకటి తెలంగాణలో ఉంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నాం అంటూ ఈ హుండాయ్ సంబంధించిన ఎండి చాంగ్ యో నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి దినపత్రికకి. అదేవిధంగా ఖమ్మంలో సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్సు, హైదరాబాద్ శివార్లో డైరీ ప్రాసెసింగ్ యూనిట్, గ్రామీణ విద్యారంగాల్లో వసతుల కల్పనే ప్రాధాన్యాలు. ఈయన ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా 35 ఎకరాల్లో 235 కోట్లతో కొత్వాల్గూడలో కృత్రిమంగా ఏర్పాటు, ఫ్లయింగ్ థియేటరు, టన్నెల్ ఆక్వేరియము, వికారాబాద్లో క్వారావాన్ పార్కు, నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. ఇవన్నీ కూడా కృత్రిమంగా వచ్చేటువంటివి అనమాట. ఈ ఫ్లయింగ్ థియేటరు, టన్నెల్ ఆక్వేరియము ఇవన్నీ కూడా హైదరాబాద్లో బీచ్ ఇవన్నీ కూడా ముందు నుంచి ప్రతిపాదన ఉంది. ఇది 35 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఈరోజు దాదాపుగా దానికి సంబంధించిన ఒప్పందం జరగబోతుంది. ఈ విధంగా ఈ 10 ఏళ్లలో వచ్చేటువంటి 10 ఏళ్లలో హైదరాబాద్ని ఏ విధంగా పెట్టుబడులు భారీగా మొత్తం పరిశ్రమలు శివారి ప్రాంతాల్లో అనేక రకమైనటువంటి వస్తాయి. దీనికి ఇటుపక్క ట్రంప్ సంబంధించినటువంటి మీడియా ఇది చూడండి, 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతాం, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతం, అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డికి భరోసా ఇచ్చారు. నాకు ఇచ్చిన గౌరవం ఆతిథ్యం మరవలేనిది. ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతాం. ఎరిక్ సిబ్డరు, డైరెక్టర్, ట్రంప్ మీడియా. ఓ పక్క చూడండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి రావటం జరిగింది. అదేవిధంగా 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించడం కూడా జరిగింది. దాంతోపాటు దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ప్రతినిధులు కూడా వచ్చారు. దాంతోపాటు గుజరాత్లోని వంతారా తరహాలో ఫ్యూచర్ సిటీలోను జంతువుల సేవ చేస్తామని ప్రకటించారు. ఇక రెండో కుబేరుడు వచ్చి అదాని కుమారుడు కరణ్ మాట్లాడారు. మరిన్ని పెట్టుబడులకు హామీ ఇచ్చారు. మై హోమ్ గ్రూప్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా ట్రంప్ కంపెనీ ప్రతినిధి అయితే మనం చెప్పినటువంటి ఎరిక్ సెడ్మన్ నుంచి అయితే సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా రేవంత్ రెడ్డి విజన్ అయితే కొనియాడారు. ఎందుకంటే రేవంత్ గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో వాస్తవంగా చూసుకుంటే హైదరాబాద్ని ఐటీ రంగంలో ఇంకా దూసుకెళ్ళటానికి ఇంకొంత ఊతం ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఐటీని ఏ విధంగా డెవలప్ చేశారో హైదరాబాద్ని, దానికి తర్వాత బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రిగా దాదాపుగా వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ముందుకు వెళ్ళి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అయితే పెంచారు. అంతవరకు దాంట్లో ఎటువంటి డోకా లేదు అనేక రకాలుగా. కాకపోతే దాని పర్యవసానం ఏంటంటే, దాని యొక్క సాక్ష్యం ఏంటంటే మళ్ళీ రెండోసారి ఎన్నికల్లో కూడా మూడోసారి ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో ఎక్కడా కూడా చూసుకుంటే ఒక్క సీటు కూడా కోల్పోలేదు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ని ఆదరించింది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్స్ అలాంటివి, ఐటీ రంగంలో ప్రధానంగా చేసిన డెవలప్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా తీసుకున్న నిర్ణయాలు. అందుకే రూరల్ ప్రాంతాల్లో ఎక్కడో కొంతవరకు దూరం అయ్యారు. రూరల్ ప్రాంత ప్రజలకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా డెవలప్ చేయాలనుకున్నారు. కాకపోతే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రూరల్ ప్రాంతాల్లో జరిపినప్పటికీ ఏమైనప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పెట్టారు అనే విమర్శ కూడా గతంలో వచ్చినాయి. అందుకే రూరల్ ప్రాంత ప్రజలకి బీఆర్ఎస్ కొంత దూరం అయింది. ఆ సామాన్యుల దగ్గరికి, రూరల్ ప్రాంతంలోని ప్రజల దగ్గరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన హామీలు ఇస్తూ వాళ్ళ మనుషులుగా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా సక్సెస్ అయ్యారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా అధిక ఓట్లు రావడం జరిగింది, సీఎం కుర్చీలో కూర్చోవటం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ అయితే తగ్గలేదు. ఇంకా దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ చూశారు కాబట్టి ఎక్కువ బీఆర్ఎస్ని ఆదరించారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మన జరిగినటువంటి ఎన్నికలనే మనం చెప్పుకోవాలి. కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో అంటే ఒక పరిపాలనా విభాగం అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఎత్తు అయితే, అది సహజంగానే అడ్మినిస్ట్రేషన్ అనేది ఓకే మంచి చేస్తారా చెడు చేస్తారని కాకపోతే ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పటికి, ప్రధానంగా తెలంగాణకు వచ్చేటప్పటికి, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆ స్థాయిలో అందుకోగలుగుతారా రేవంత్ రెడ్డి? అంత విధంగా కేటీఆర్ లాగా టెక్నికల్గా ఒక మంచి నాలెడ్జి, సాఫ్ట్వేర్ రంగంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ క్యాబినెట్లో ఉన్నారా? ఆ వాస్తవం తెలంగాణలో ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతినకపోతే చాలు, పెట్టుబడులు రావడం తర్వాత సంగతి. ఆ తరహాలో వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్లతో ఎప్పుడు కుమ్ములాట్లు ఉండేవి, గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ తగాదులు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి గ్రూప్ తగాదులు, గ్రూప్ రాజకీయాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో విదేశీ పెట్టుబడులు వస్తే అంత సునాయాసంగా వర్కౌట్ అయిద్దా? వీళ్లకు
అంతగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? రాబట్టగలుగుతారా? వీళ్ళు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతగా ప్రిపేర్ చేయగలుగుతారా? హైదరాబాద్‌కు ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా పెట్టుబడిదారులను ఆకర్షించటంలో వాస్తవంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్‌కి అంత ఉందా? అనేటువంటి విషయాన్ని చానా సార్లు చాలామంది సందేహంతో చెప్తున్న మాటలు. సరే ఏదైతేనే తను ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం సరే రూరల్ ప్రాంత ప్రజల కోసమైనా కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అంటే కేవలం ఈ 20 నెలల్లోనే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రూరల్ ప్రాంత ప్రజల కోసం కూడా కాదు. మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఫ్యూచర్‌లో హైదరాబాద్‌ని ఐటీ రంగంలోనే కాదు అనేక రంగాల్లో హైదరాబాద్‌ని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయడంలో తనకు విజన్ మాత్రం సూపర్ అనేటువంటి విషయాన్ని నిన్నొచ్చిన ప్రతినిధులందరూ కొనియాడటం జరగడం, పొగడటం జరగడం మనం చూసాం. ఎందుకంటే చాలా ప్లాన్‌గానే ఇటు పక్క రూరల్ ప్రాంత ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో దాంతో నెరవేర్చుకుంటూనే, ఇటుపక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఎందుకు పెట్టుబడిదారులు రావాలంటే, ఆ వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, హైదరాబాద్‌కి అనువైనటువంటి ప్రదేశాలేంది, అసలు హైదరాబాద్ పట్ల ఎటువంటి అభద్రతా భావానికి గురవ్వకుండా విదేశీ పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్విరాన్మెంట్‌ని ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ క్రైమ్ రేట్ తగ్గించాలి. క్రైమ్ రేట్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? క్రైమ్ రేట్లు ఏమున్నాయంటే, హైదరాబాద్ అంటేనే ఎవరెవరో అందరికీ ఒక వలస పక్షులాగా వచ్చి వాలిపోతారు విదేశీ వాళ్ళు. ఇక్కడికి వచ్చేటి కొన్ని కొన్ని ప్రాంతాల, కొన్ని దేశాల వాళ్ళైతే ఇక్కడ భారీగా డ్రగ్స్ దందా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ దందా జరిగినంత కాలం ఇక్కడ క్రైమ్ రేటు బాగా ఎక్కువగా ఉండిద్ది. అనేక రకాలైనటువంటి క్రైమ్ రేట్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అనేటువంటి విషయాన్ని పసిగట్టి అదొకటని ఉగ్రమూలాలన్నీ కూడా దాదాపు హైదరాబాద్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడైనా ఉగ్ర కార్యక్రమాలు జరిగినప్పుడు దాని మూలాలు హైదరాబాద్లో కనబడుతున్నాయి. ఇవన్నీ చెక్ పెడితే ఆటోమేటిక్గా హైదరాబాద్ వైపు ఆకర్షితులవుతారు, హైదరాబాద్లో పెట్టుబడులు పెడతారు. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు తీసుకున్న నిర్ణయం భవిష్యత్ తరాలకు ఎప్పటికైనా ఉపయోగపడాలి, దీర్ఘకాలిక ఉన్నటువంటి ఆలోచనతోనే చేయాలి కానీ కేవలం ఓట్ల రాజకీయం కోసం చేయటం కాదు, రాజకీయాల కోసం చేయటం కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్ట్రాంగ్గా మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నుంచి కూడా ఫస్ట్ ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఆ డ్రగ్స్ తర్వాత ఇంకా దాదాపుగా డ్రగ్స్ అయితే 100% జీరో అనేది నేను చెప్పలేము కానీ హైదరాబాద్లో, కానీ దాని మీద ఉక్కుపాదం మోపటం మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోలేదు రేవంత్ రెడ్డి. ఎక్కడికక్కడ దాని గురించి ఒక సపరేట్ విభాగం, దానికంటూ సపరేట్ పోలీస్ స్టేషన్, దానికంటూ యంత్రాంగం పెట్టి ఎక్కడెక్కడ ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ నియంత్రణ కాస్త క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులైతే మొదటి స్థానంలో అవార్డులు అందుకోవడం కూడా మనం చూసాం గతంలో. దాంతోపాటు ఈ తర్వాత హైదరాబాద్కు గతంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు మన ప్రత్యక్ష సాక్షులుగా కనబడుతున్నాయి. మహానగరం ముంబై నాటి నగరాల్లోనే మనం చూస్తున్నాము. ఫ్లడ్స్ వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ వచ్చినప్పుడు దాని యొక్క ఏదైతే మహానగరాలు కూడా ఈ ప్రకృతి కోపానికి గురైనప్పుడు దాని పరిస్థితి ఏంది, ప్లానింగ్ లేకపోతే ఈ మహానగరాల పరిస్థితి ఏంది, ఇవన్నీ గమనించి అటువంటి చేదు అనుభవాలు, అటువంటి చేదు వార్తలు, అటువంటి రోజులు హైదరాబాద్కి రాకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి సెకండ్ ఆపరేషను ఏదైతే అక్రమ కట్టడాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అక్రమ కట్టడాలు ఎప్పుడైతే తీసేస్తామో హైదరాబాద్ కంటే ఒక ప్లానింగు, ఒక స్ట్రక్చరు, ఒక క్లస్టర్ అనేది ఒకటి ఏర్పడిద్ది. ఆ క్లస్టర్ ప్రకారం ముందుకెళ్తే భవిష్యత్తులో దానికి సంబంధించి ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చినా ఇది ఒక సేఫ్ ప్లేసు. ప్రకృతికి సంబంధించినటువంటి దాని ప్రళయాలు వచ్చినప్పుడు కూడా చాలా సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే హైదరాబాదు అనేటువంటి అనేటువంటి కలిగించాలి. ఇక్కడ స్వార్థమే కాదు, దాంతోపాటు భవిష్యత్తులో దీర్ఘకాలికంగా సరే ఈరోజు ప్రభుత్వంలో ఉంటామా లేదా ఓడిపోతామా గెలుస్తామా ఏంటి రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు తను వేసినటువంటి విత్తనం రేపు మహావృక్షం అయిన తర్వాత ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోబట్టే ఈ రోజున ఇంత పెద్ద ముప్పు నుంచి హైదరాబాద్ నగరం కాపాడుకోగలిగాము. హైదరాబాద్కి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల ఎందుకు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పడిందంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో పెద్ద పెద్ద చెరువులను కూడా క్లోజ్ చేసేసి పెద్ద పెద్ద అంతస్తులు కట్టడం జరిగింది. దాంతోపాటు అనేక అక్రమ కట్టడాలు జరగడం జరిగింది. ఒక ప్లానింగ్ లేదు. ఒక సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక రకమైన తప్పుడు నిర్ణయాల వల్ల ఈ జరిగినట్టు అవినీతి వల్ల అనేక రకమైన భవనాలు లేకపోవటం వల్ల ఒక ప్లానింగ్ లేకుండా పోయింది. దాని ప్రకారం చాలా క్లియర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనేక పదుల సంఖ్యలో ఉన్నటువంటి చెరువుల్ని పూడిక తీస్తూ దానికి ఉన్నటువంటి అక్రమ కట్టడాలు తొలగిస్తూ ఒక స్ట్రక్చర్ కనుక ఏర్పడితే భవిష్యత్తులో ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ముప్పులు వచ్చినప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టంతో ఒక గతంలో పాతగా ఉన్నటువంటి స్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ అప్పటికే పాతగా ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టు చేయాలన్నా కూడా చాలా కష్టమే.
కొన్ని కొన్ని భారీ ప్రాజెక్టులు కూడా భవంతులు కూడా హైదరాబాద్ రూపురేఖలే మారిపోతే మళ్ళీ అదొక ప్రమాదం. దాన్ని చాలా పక్కగా ప్లాన్‌గానే ఎక్కడెక్కడైతే ఈ మధ్య కాలంలో ఆక్రమణకు గురైనటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణకు గురైనటువంటి విషయానికి ఒక హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేసి, ఆ హైడ్రా ద్వారా అనేక అక్రమ కట్టడాలు తొలగించడంలో మాత్రం ఎవరేమనుకున్నా అనేక విమర్శలు పాలైనప్పటికీ కొందరు పోతే శభాష్ అంటున్నారు, కొందరైతే విమర్శిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఓకే. ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపటి రోజున అర్థమైద్ది. దాని ఫలాలు మన హైదరాబాద్ వాసులే పొందుతారు. భవిష్యత్తులో ఏదైనా సప్పటికి ఈ ప్రభుత్వం అనేది నాకు అధికారం అనేది శాశ్వతం కాదు. ఎప్పటికైనా నేను తీసుకున్న నిర్ణయం మాత్రం భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఉపయోగపడాలనే నిర్ణయంతో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. అలా మొదటి నుంచి తను వచ్చిన కాడి నుంచే తన పరిపాలన మార్పు చూపిస్తూ ఫ్యూచర్‌లో హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయంలో మాత్రం మొదటి నుంచి రేవంత్ రెడ్డి ప్లానింగ్‌గానే వెళ్తున్నారు. దాంట్లో భాగంగా పెట్టింది హైడ్రా. హైడ్రా ద్వారా ముందు అసలు ఉన్నటువంటి ఏదైతే మనం ఒక అక్కడున్న చెత్తను క్లియర్ చేసుకుంటే, తర్వాత మనం ప్రశాంతంగా ఏది ఎక్కడ పెట్టాలో మనం ఏదైతే ఇంట్లో ఎలా చూస్ చేసుకుంటామో, అదేవిధంగా ఈ చెత్తననేటువంటి ఏది అక్రమ కట్టడాలను మొత్తాన్ని తొలగిస్తూ ఒక రూపురేఖలు తీసుకొచ్చి హైదరాబాద్ యొక్క విధానాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చిన తర్వాతే ఫ్యూచర్ సిటీ ప్లాన్‌లో అడుగుపెట్టడం జరిగింది. దాంతో భాగంగా అసలు హైదరాబాద్ అనే మహానగరాన్ని ఒకసారి చూడండి. ఏ మాత్రం తీసిపోవట్లేదు. పెద్ద పెద్ద ఫారిన్‌లో ఉన్నటువంటి విదేశాలతో పోల్చుకుంటే హైదరాబాద్ కూడా తక్కువేమి కాదు అనే విధంగా ఏదైతే అందాల పోటీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా అందరిని దృష్టిని హైదరాబాద్ వైపు తిప్పేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అందాల భామ పోటీలు పెట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భారతదేశం వైపు చూస్తున్నటువంటి సమయం. ఎప్పుడు ఏం యుద్ధం, ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయా? ఇటు అంతగా ఈజీగా లేదు. పక్కనే ఉన్నటువంటి దాయాది దేశం, శత్రు దేశం పాకిస్తాను. మళ్ళీ ఫ్యూచర్‌లో ఈ యుద్ధం ఎటుపోయి ఎటు మలుపు తిరిగిద్దా? ఎందుకంటే అసలే వాళ్ళ వక్రబుద్ధి, ఉగ్రవాదులు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? భారత్ పరిస్థితి ఏంది? భారత్ అయితే ఆర్మీ అయితే చాలా గట్టిగా, చాలా బలంగా ఉంది. అలా తలుచుకుంటే గంటల్లో సమాధి చేయవచ్చు పాకిస్తాన్‌ని. అయినప్పటికి కూడా ఏ దేశాలు సహకరిస్తాయో, వీళ్ళ వక్రబుద్ధి ఏ విధంగా ఉండిద్దో, వాళ్ళ నిర్ణయాలు చాలా క్రూరంగా ఉంటాయి. ఎళ్ళబోయి ఎలా ఉండిద్దో, అదే కాక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అనేక మహానగరాల్లో మహానగరాలను హెచ్చరికలు జారీ చేసింది. వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అండ్ సో మహానగరాలన్నీ కూడా చాలా డేంజర్ జోన్‌లో ఉన్నాయి. కాబట్టి మీరు సాయంత్రం 6 గంటలకల్లా లైట్లు ఆఫ్ చేయండి అని కొన్ని సింబల్స్ ఏ విధంగా అయితే మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఈ విధంగా చేయండి అంటూ ఎక్కడికక్కడ వాతావరణం ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనేటువంటి వాతావరణం అయితే జరగబోతున్న సస్పెన్స్ క్రమంలో, ఇటు పక్క యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో, భారీగా ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అనే క్రమంలో ఎక్కడో కొంత ప్రతి భారతీయుడు కూడా ఆవేశంతో రగిలిపోతున్న సమయంలో ఈ ఏదైతే అందాల భామ పోటీలో ఎక్కడ పోస్ట్‌పోన్ చేయకుండా చాలా ధైర్యంగా నిర్వహించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ప్రపంచంలో అన్ని దేశాలు దాంట్లో పార్టిసిపేషన్ చేసిన 49 దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు, అది ప్రధానంగా హైదరాబాద్ వైపు చూసే విధంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక్కసారిగా బ్రాండ్ ఇమేజ్‌ని నలుమూలలకు తీసుకెళ్లడంలో మాత్రం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. దాంతో భాగంగా ఇక నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధి కాకుండా ఈ ఫ్యూచర్ సిటీలో అనేక రకమైన తను ఏదైతే కలలు కన్నాడో ఆ విధంగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తూ ఇటు పక్క ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కలుపుకుంటూ దాంతో పాటు అనేక రకమైనటువంటి ఇటు అమరావతి టు హైదరాబాదు ఫ్యూచర్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి భారీగా రహదారులు, 12 లేన్ల రహదారులు, దాంతోపాటు అక్కడ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయేటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి పచ్చని వాతావరణం, పచ్చదనంతో కూడుకున్నటువంటి గ్రీనరీని ఆ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ, ఇటు విధంగా హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తం చుట్టూ ఉన్నటువంటి ఓఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీని మొత్తాన్ని ఒకే హైదరాబాద్ కిందకి తీసుకురావటం. దానివల్ల కూడా పన్నులు పెరిగి పెరగటం కాదు, పన్నులు వసూళ్లతో పాటు హైదరాబాద్ యొక్క రెవెన్యూ పెరగటంతో పాటు ఒకే జోన్ కింద తీసుకురావటం వల్ల కూడా ఒక రకమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కాన్సంట్రేషన్ చేసి దాని మీద క్రైమ్ రేట్స్ లేకుండా దాంతో భాగంగా పరిపాలన విభాగంలో కూడా ఒక సరికొత్త మార్పులు తీసుకురావాలనే విధంలో ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కలుపుకుంటూ అలా ఒక్కొక్క స్టెప్పు ఒక రూపురేఖలు మారుస్తూ తన యొక్క మార్కును చూపిస్తూ కేవలం పరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఇచ్చేసి కూర్చొని ఇచ్చినటువంటి పథకాలతోనే దానికి ఏ విధంగా రెవెన్యూ క్రియేట్ చేసుకోవాలా, పథకాల్లో ఎప్పుడెప్పుడు ఇవ్వాలా, ఈ విధంగానే తన కాన్సన్ట్రేషన్ అంతా ఈ పదవిని కాపాడుకుంటూ దాంట్లో భాగంగా ప్రతి చిన్న నిర్ణయానికి పరిగెత్తుకుంటూ ఢిల్లీకి వెళ్తూ ఇలా కాకుండా కేవలం ఇది నా అడ్డా, నేను తీసుకునేది నిర్ణయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడి నుంచో ఫ్యాక్సులు రావటం కాదు, ఎక్కడి నుంచో ఫోన్లు రావటం కాదు.
ఓన్‌గా నా నిర్ణయంతోనే ప్రతిదీ జరగాలి అనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపిస్తూ, ఆ విషయం నిరూపించుకుంటూ ఇటు పక్క ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేస్తూ ఈ మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న టీ కప్పుల తుఫాన్లో వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీలో వచ్చే సమస్యల్ని అధిగమిస్తూ, మధ్య మధ్యలో వచ్చేటువంటి కొన్ని స్థానిక సంబంధించినటువంటిది ఉప ఎన్నికలు సికింద్రాబాద్ గానివ్వండి, మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ గానివ్వండి, ఇవన్నీ గూడా ఒకసారిగా వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో గూడా తన మార్కును చూపిస్తూ, దాని వెనక గూడా ఎన్నో కుట్రలు జరిగినప్పటికి కూడా దాన్ని చాలా సునాయాసంగా తిప్పికొడుతూ విజయ పరంపరగా ముందుకెళ్తూ, ఇక తెలంగాణ విషయంలో మనం వేలు పెట్టకూడదు. పార్టీని మనం వేలు పెట్టిన తర్వాత డిస్టర్బ్ చేయకూడదు. ఏదైనా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అనే విధంగా ఇటు కేంద్రం దగ్గర మార్కులు కొట్టేస్తూ ఈ రోజున రేవంత్ రెడ్డి ఇంత పెద్ద తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రైజింగ్ సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీనికోసం చాలా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా చేయడంలో మాత్రం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. దానికి నిదర్శనమే ఈ విధంగా విదేశీ ప్రతినిధులు రావటమే కాదు, ఇక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం. ఒక పక్క సల్మాన్ ఖాను, ఇటు బాలీవుడ్ సంబంధించిన తారలు పెట్టుబడులు పెట్టడం. అదేవిధంగా అదానీ లాంటి గ్రూపులు పెట్టుబడి పెట్టడం. ఇటు పక్క ట్రంప్ సంబంధించిన వాళ్ళు విదేశీ వాళ్ళు పెట్టుబడులు పెట్టడం. అదేవిధంగా ఈ నోబెల్ గ్రహీత చూడండి, రేవంత్ విజన్ చూస్తుంటే భవిష్యత్తులో సరికొత్త తెలంగాణను చూస్తామన్న నమ్మకం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అభినందనీయం అంటూ కైలాష్ సత్యార్థి అంటే నోబెల్ గ్రహీత ఆయన చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఆంధ్ర దినపత్రిక రాసింది. ఈ విధంగా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్టు మాత్రం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. నిన్న హీరో నాగార్జున కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసిన తర్వాత దీంట్లో భాగంగా అసలు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీ ఏంది, ఇవన్నీ కూడా విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. దాంట్లో మేము భాగస్వాములు అని కోరుకుంటున్నామంటూ నిన్న నాగార్జున చేసిన వ్యాఖ్యలు కూడా నిన్న అనేక పత్రికల్లో మనం చూసాం నిన్న సోషల్ మీడియా ద్వారా. దాంతోపాటు చూడండి, ఏదైతే గ్లోబల్ సమ్మిట్తో రోబోతో సీఎం హైఫై అంటూ ఒక ఫోటోని హైలైట్ చేశారు ఇక్కడ. ఈ విధంగా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అనేటువంటి హోదాలో తనకు మంచి అవగాహన ఉంది, పట్టు ఉంది. ఏ విధంగా ఎంఈఓలు కుదుర్చుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ మూసీ ప్రక్షాళన విషయంలో కూడా విదేశీ పర్యటనకి వెళ్ళి అక్కడ అనేక విదేశాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే వాళ్ళు ఎలా ఈ విధంగా ఇలాంటి మూసీ ప్రక్షాళన లాంటి నగరాలు ఏ విధంగా తీసుకున్నారు, దానికి ఏ విధంగా పచ్చదనం తీసుకొచ్చారు, దానికి సంబంధించిన బ్రిడ్జ్లు ఏ విధంగా కట్టారు, ఇవన్నీ కూడా గ్రౌండ్ స్టడీ చేసుకురావటం జరిగింది. అయినప్పటికీ కూడా సహజంగా విమర్శిస్తుంటారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు దానితో మాట్లాడే భాష, వ్యాస పట్ల కామెంట్లు చేయటం, ఈ విధంగా హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేయాలన్నా, అసలు హైదరాబాద్ మీద ఒడిసి పట్టుకొని ఇక్కడ దాని హైదరాబాద్ అంటే ఏందో తెలియాలన్నా, ఇక్కడ ఉన్నట్టు సాఫ్ట్వేర్ రంగం గురించి తెలియాలన్నా, అసలు హైదరాబాద్లో ఉన్న వనరులు ఏందో తెలియాలన్నా, ఇవన్నీ కూడా అతనికి అంత సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు కొంతమంది తటస్థులు విమర్శించిన సందర్భాలను చూసాం. కానీ కేవలం 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితేనో, ఏదో మంచి హైఫై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనో చేయాల్సిన పనులు కాదు. మనిషికి మంచి విజన్ ఉండాలి, పట్టుదల ఉండాలి, రాష్ట్రం పట్ల ప్రేమ ఉండాలి, అవగాహన ఉండాలి, భవిష్యత్తు తరాల గురించి ఆలోచన ఉండాలి. ఉన్నవాడు ఏదైనా చేయగలడు అనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఆలోచనతోనే ముందుకెళ్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక ఒక సహజంగా పరిపాలన ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, పెట్టుబడులు ఏంది, పథకాలు ఏంది, ప్రజలకు ఇచ్చిన మాట ఏంది, అసలు తెలంగాణ రెవెన్యూ లోటు ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఓకే. దాంతో పాటు తర్వాత మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఈ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం గ్లోబల్ సమ్మిట్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమే, సరిగానే సక్సెస్ అయింది. అతను ఏమాత్రం దావోస్ పర్యటనకు మించి సక్సెస్ అయింది. ఎందుకంటే దాని నిదర్శనమే అనేక మంది విదేశీ ప్రతినిధులు రావటం, వాళ్ళు రేవంత్ రెడ్డి విజన్ని పొగట్టం, దాంతోపాటు సేమ్ పొగిడి ఏదో తినేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళు ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, భవిష్యత్తు 10 ఏళ్లలో హైదరాబాద్ అయితే ఏదో మారబోతుంది, మనం ఆపర్చునిటీని ఎందుకు మిస్ అవ్వాలి, మనం కూడా పెట్టుబడులు పెడదాం, దాని మీద మనం కూడా లాభాలు ఆర్జిద్దాం, దాంతోపాటు మనం కూడా ఈ ఫ్యూచర్ సిటీలో మన పాత్ర కూడా నేను సైతం అంత ఉన్నామంటూ అనేక రకాలైనటువంటి విదేశీ ప్రతినిధులు రావటం, దానికి సంబంధించినటువంటి మాట ఇవ్వటం, ఎంయూలు కుదుర్చుకోవటం, మొదటి రోజునే భారీ లక్షలు పెట్టుబడులు పెట్టడం అనేది
అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. 10 ఏళ్లలో మా ప్రభుత్వ లక్ష్యం ఇదే. అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. దేశ జీడీపీలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10% చేస్తాం. ప్రాంతాల వారి అభివృద్ధి లక్ష్యాల్ని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే. చైనా, జపాను, సింగపూరు దేశాలే మాకు ప్రేరణ. చైనాలోని గ్యాంగ్డాంగు, ఫ్రాన్స్ స్ఫూర్తిగా ముందుకు. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్ రండి, భాగస్వాములు కండి. ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనమాట. కాబట్టి ఇక్కడ దేశ జీడీపీలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10% చేస్తాం. ఓకే. ప్రాంతాల వారు అంటే 2047 దాకా రేవంత్ రెడ్డి ఉంటారా? ముఖ్యమంత్రిగా ఉంటారా? లేకపోతే రేవంత్ రెడ్డి లైవ్‌లో ఉంటారా? ఇవి కాదు ఇక్కడ ఏసుకోవాల్సిన క్వెషన్స్. అంటే ఈరోజు తను గతంలో కూడా ఇదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు విజన్ అన్నప్పుడు అందరూ చాలా కామెడీగా తీసుకున్నారు. 2020 విజన్ అంటే అప్పట్లో 2020 విషయం అప్పటి విషయం. ఏంది ఈ పిచ్చి మాటలేంది? ఈ ఒక భ్రమలో ఉంటున్నాడా అని చాలామంది విమర్శలు కూడా చేశారు. కానీ అదే చంద్రబాబు చేసిన విజన్ 2020కి ఏ రేంజ్‌లో డెవలప్ అయింది. దేశ ప్రధాని మోదీ సైతం అతన్ని ఎలా హర్షించడం జరిగింది. అతను ఇచ్చినటువంటి సలహాలు దేశంలో అతని యొక్క విజన్ ఏ విధంగా ఉపయోగపడింది. స్వయంగా ప్రధాని మోడీ పొగడటం జరిగింది. కాబట్టి విజన్ అనేది తను ఉంటారా లేదా అనేది, లేతే తన పవర్ ఉండిద్దా లేదా అనేది అక్కడ ప్రధానం కాదు. ఈరోజు చేసిన మనం సపోజ్ ఒక పాలసీ ఎల్ఐసీలు కడతామనుకోండి. మనం ఈరోజు కట్టినటువంటి పాలసీ ఈ రోజుకి వచ్చిద్దా అంటే మనం కట్టుకుంటూ వెళ్ళినటువంటి పాలసీ రేపటి రోజున మెచ్యూరిటీ అమౌంట్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉపయోగపడిద్దో, ఈరోజు వేసినట్టు విత్తనం రేపటి రోజున మహావిష్ణువుతో ఏ విధంగా అయితే పళ్ళు కాస్తాయో, అలాగే వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే విజన్‌లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 2047 నాటికి హైదరాబాద్ ఏ విధంగా ఉండిద్ది, ఆ విజన్ ఏంది, దానికి సంబంధించినట్టు ప్రాముఖ్యత ఏంది చెప్పడం కోసమే చేస్తున్నటువంటి జీడీపీలో భాగంగా ఈ విధంగా 2047 నాటికి 10% వరకు చేస్తామనేది ఈ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే. చైనా, జపాన్, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిన్న ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో హైలైట్‌గా నిలిచినాయి. చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ఆనందంగా కనబడటం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం మొత్తం, ఇటు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఇటు పక్క రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళందరూ చాలా ఆనందం కనబడడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా రావటం జరిగింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి విజన్‌ని కూడా పోగొట్టడం జరిగింది.